హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. ఈరోజు నేను ములక్కాడ బంగాళదుంప టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, చేసేసుకుందాం పదండి. నేను బాండి పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించుకుని తగినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను అండి, సన్న ముక్కలకు కట్ చేశాను. నేను ఏ పోపు దినుసులు అయితే వేయలేదండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కరివేపాకు నా దగ్గర లేదండి, మీరు ఉంటే వేసుకోవచ్చు. వేయించేసుకుని దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. అర స్పూన్ ఉప్పు అయితే ముందు వేసుకుంటున్నా, ఎందుకంటే ఉల్లిపాయలు మగ్గాలి కదా చక్కగా. దూరగా కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే బంగాళదుంపలు, ములక్కాడలు వేసేసుకుందాం. ఇప్పుడు వేసుకుంటేనే ఈ చక్కగా మగ్గుతాయండి. ముందుగా టమాటా వేసుకోవద్దు. ఈ సగం ఉడికిన తర్వాత అప్పుడు టమాటా వేసుకుందాము. ఈ కొంచెం సేపు మగ్గనిద్దాం. మూత పెట్టేసుకుంటున్నాను. ఒకసారి మూత తీసుకుని చూద్దాం. ఒకసారి కలిపేసుకుంటున్నాను. అప్పుడే సగం మగ్గినాయి కదండి, మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని మగ్గించుకుందాం. మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ టైంలో మనం టమాటాలు అనేది వేసుకుందాం. చూడండి, టమాటాలు వేసేసుకున్నా. ఒక పెద్ద టమాటా తీసుకున్నాను, దాన్ని సన్న ముక్కలు కట్ చేసుకున్నాను. దీంట్లో వేసేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము. ఒకసారి తీసి చూద్దామండి. ఒక 2 నిమిషాలు అయిపోయింది. చూడండి, చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడైతే నేను కొంచెం ఉప్పు వేసుకుని, ఇందాక అర స్పూన్ వేసుకుంటున్నా కదా, మళ్ళీ ఒకసారి అర స్పూన్ ఉప్పు వేసుకుని కొంచెం పసుపు, కారం అనేది వేసుకుంటున్నాను. కారం మీరు ఎంత అయితే వేసుకోగలరో అంత వేసుకోండి. మ్యాక్సిమం కర్రీస్ అందరూ చేసుకుంటారండి. నేను ఈ టైప్లో చేస్తాను. రాని వాళ్ళు ఉండరు కదండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కొన్ని కూరలు అయితే తెలియదు కదా, అందుకనే చూపిస్తున్నాను నేను కూడా. చూడండి ఎంచక్కా మగ్గిపోయినాయో. బంగాళదుంపలు వేయడం వల్ల ములక్కాడకి చాలా టేస్ట్ వస్తుందండి. ములక్కాడ, బంగాళదుంప, వంకాయ ఎన్ని కూరగాయలు ఉంటే అన్ని కూరగాయలు మనం వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మసాలా వేసి కూడా చేసుకోవచ్చు, బాగుంటాయి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఒకసారి కలుపుకొని దీంట్లో నేను కొత్తిమీర వేసేస్తాను. కొత్తిమీర కాడలతో పాటు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంతమంది కాడలు తీసి పడేస్తారు, అది టేస్ట్ కాడల్లోనే ఉంటుంది. చక్కగా అట్లా వేసుకుని కలిపేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ కూరకంతా పట్టేలాగా ఒకసారి కలిపేసుకోండి. అంతేనండి, కర్రీ అయితే అయిపోయింది. ఏ విధమైన మసాలాలు అయితే వేయలేదు, న్యాచురల్గా చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.